ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం జరిపిన దాడుల్లో పాక్ పీఓకేలోని కీలక ఉగ్రస్థావరాలు, ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సింధూర్లో దాదాపు 100 మంది పాక్కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పుతుందని వాయుసేన చీఫ్ తాజాగా ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ జరిపిన దాడుల్లో పాక్ పీఓకేలోని కీలక ఉగ్రస్థావరాలు, ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సింధూర్తో భారత్ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆపరేషన్ సింధూర్తో ఓ సరికొత్త రికార్డ్ నెలకొల్పినట్లు వాయుసేన చీఫ్ తాజాగా ప్రకటించారు. తాము పాక్ గగనతలంలోని 5 ఫైటర్ జెట్లు, ఓ భారీ విమానాన్ని కూల్చేశామని వాయుసేన చీఫ్ వెల్లడించారు. పాక్కు చెందిన ఓ విమానాన్ని అయితే ఏకంగా 300 కిలోమీటర్ల అవతల నుంచే ధ్వంసం చేసినట్లు వాయుసేన చీఫ్ ప్రకటించారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ ఇంత దూరం నుంచి ఉపరితలంపై నుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించలేదు. మరోవైపు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆపరేషన్ సింధూర్పై ఇటీవల ఐఐటి మద్రాసులో మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం పాక్తో చెస్ ఆడిందని ఆర్మీ చీఫ్ అన్నారు. శత్రువు తదుపరి కదలికలు ఏమిటో కూడా ఆ సమయంలో తమకు తెలియదని, ఈ పరిస్థితిని గ్రే జోన్ అంటారని పేర్కొన్న ఆర్మీ చీఫ్, అయినప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ ఆ దేశానికి చెక్ పెట్టామని పేర్కొన్నారు. గతంలో ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాల్లో 200 కిలోమీటర్ల దూరం ఛేదించడమే అత్యధికంగా ఉండేది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ Su-27 యుద్ధ విమానాన్ని రష్యాకు చెందిన S-400 గగనతల వ్యవస్థ 150 కిలోమీటర్ల దూరంలో పేల్చేసింది. ఇక 2024 ఫిబ్రవరిలో రష్యాకు చెందిన A-50 నిఘా విమానాన్ని ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ 200 కిలోమీటర్ల దూరం నుంచి కూల్చేసింది. ఆపరేషన్ సింధూర్తో 300 కిలోమీటర్ల లక్ష్యంలోని పాక్ విమానాన్ని ధ్వంసం చేసి ఉక్రెయిన్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. వాస్తవానికి సుదీర్ఘ గగనతల లక్ష్యాలను ఛేదించడం అంటే అంత సులువైన విషయం కాదు. అలా ఛేదించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించాలంటే అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే బియాండ్ విజువల్ రేంజ్ ఆయుధాలు అవసరం ఉంటుంది. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన S-400 గగనతల రక్షణ వ్యవస్థలో అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే బియాండ్ విజువల్ రేంజ్ ఆయుధాలు ఉన్నాయి. అలాగే దీంతో పాటు వాడే 4 రకాల క్షిపణుల్లో 40 N6 రేంజి 400 కిలోమీటర్లు ఉంటుంది. దీనిని ఆపరేషన్ సింధూర్లో భారత్ వాయుసేన పూర్తి స్థాయిలో వాడుకుంది. ఇంత దూరం నుంచి లక్ష్యాలను ఛేదించడంతోనే భారత్పై పాక్ యుద్ధ విమానాలు గైడెడ్ బాంబులను ప్రయోగించగలిగేంత సమీపానికి కూడా వచ్చేందుకు సాహసించలేదనే నిపుణులు భావిస్తున్నారు. ఇది సంచార క్షిపణి వ్యవస్థ. దీని రష్యాకు చెందిన NPO అల్మాచ్ సంస్థ అభివృద్ధి చేసింది. గతంలో ఉన్న S-300ను ఆధునికీకరించి N-400 వ్యవస్థను రూపొందించింది. ప్రస్తుతం మరింత మెరుగైన S-500 గగనతల రక్షణ వ్యవస్థను రష్యా అభివృద్ధి చేస్తుంది. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన S-400 గగనతల రక్షణ వ్యవస్థకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. S-400 ప్రత్యర్థి జామింగ్ విధానాలను తట్టుకోగలదు. అంతేకాదు, ఇది యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో నెలకొల్పగలదు. మొత్తం 5 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు రష్యాతో 2018లో $543 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది భారత్. ఇందులోని 3 వ్యవస్థలు ఇప్పటికే భారత్కు చేరాయి. మిగతావి వచ్చే ఏడాది ఆగస్టులో అందే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ వేళ పంజాబ్, రాజస్థాన్లలో ఒక్కొక్కటి చొప్పున S-400 వ్యవస్థలను మోహరించినట్లు తెలుస్తుంది. చైనా నుంచి రక్షణ కోసం అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారని అంచనా. ఏది ఏమైనా S-400 రక్షణ వ్యవస్థలతో భారత్ సాధించిన ఘనత గురించి యావత్ ప్రపంచం చర్చించుకుంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్కు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి ఉగ్ర దాడులను ఉసిగల్పుతున్న పాక్ దెబ్బకు దెబ్బతీసింది భారత్. ఆపరేషన్ సింధూర్ దాడుల తీవ్రతను ఎదుర్కోలేకపోయిన పాక్ చివరకు భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. భారత సైన్యం సత్తాకు నిదర్శనగా నిలిచింది ఆపరేషన్ సింధూర్.